హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఒకసారి నా కంటెంట్ని చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రమ్ మీషో శారీ. అంటే శారీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ నాకెందుకో కాటన్ అని నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. కాటన్లో వెతుకుతే నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, కానీ నాకెందుకు ఈ కలర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ నచ్చు. అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడగానే డెఫినెట్లీ దీంతో ఒక మంచి కాటన్ అనార్కలి సూట్ కానీ, లేదంటే షార్ట్ కుర్తీ కానీ, లేదంటే లాంగ్ స్ట్రైట్ కుర్తీ అయినా దేనికైనా కూడా సెట్ అయిపోతుంది అనిపించింది. బట్ ఒకసారి వేసుకొని అయితే చూద్దాం ఎలా ఉంటుందో అని వేసుకున్నాను. అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో శారీ నుంచి డ్రెస్ చేసే ముందు ఒకసారి వేసుకొని చూపిద్దాము ఎలా ఉంటుందో అని వేసుకున్నాను. సో దిస్ ఇస్ ద లుక్. నాకైతే శారీ ఇలా ఉంది. అసలు మేజర్ నాకు హైలైట్ ఏంటంటే శారీ మొత్తంలో ఆ బార్డర్ వచ్చేసి అంతంత కాంట్రాస్ట్ కలర్ ఉంది కదా. సో బ్లూ అండ్ అది పింక్ కూడా కాదు, పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేసి చాలా ఫ్రెష్ అండ్ వైబ్రెంట్ కలర్ ఉంది అది. సో ఇనీషియల్లీ అయితే ఒక లాంగ్ అంబ్రెల్లా లాగా అనార్కలి ఒకటి కుట్టించుకుందాం అనుకున్నాము, అండ్ ఇంకొకటి షార్ట్ కుర్తీ అయితే పక్కా. దీంట్లో అయితే 2 అవుట్ఫిట్స్ నేను రెడీ చేయాలి. దట్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. టైలర్ దగ్గరికి వెళ్ళాలి, అసలు తను పాసిబుల్ అవుతుందా లేదా కూడా తెలీదు. హోప్ఫుల్లీ పాసిబుల్ అవుతుంది. నాకేంటంటే ఫస్ట్ నేను అనుకున్నాను స్ట్రైట్ కట్ ఒక కుర్తీ అండ్ ఒక షార్ట్ కుర్తీ అలా చేసుకుందామని. బట్ నిజం చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్కి దీనికి వచ్చిన బార్డర్కి అనార్కలి, కాటన్ అనార్కలి అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అనిపించింది. బట్ ఇంకా తెలీదు, టైలర్ దగ్గరికి వెళ్ళాలి. టైలర్ అసలు చూసి దీని లెంత్ చూసి నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ని బట్టి అసలు సెట్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ యా, ఫైనల్ గోల్ అయితే అది 2 అవుట్ఫిట్స్ ఫ్రమ్ 1 శారీ. సో టైలర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో టైలర్ చెక్ చేస్తున్నారు, అంటే తను కూడా చూసుకోవాలి కదా. కట్ లేకుండా అనార్కలి కుట్టాలి అంటే సమ్ లెంత్ ఏదో రిస్ట్రిక్షన్స్ ఉంటుందంట, అది చూస్తున్నారు. సో ఈ టైలర్ దగ్గర ఆల్రెడీ నేను ఇలాంటి వర్క్ చూశాను. సో అందుకే ఎందుకో నమ్మకం, సరే బాగా చేస్తారని. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ టైం అన్నట్టు నేను ఈ టైలర్ దగ్గర కుట్టించుకోవడము, అంటే ఫీడ్బ్యాక్ వచ్చింది బాగా చేస్తారు అని చెప్పి. సో అందుకే ఫస్ట్ టైం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒకసారి చూద్దాము అని ఇక్కడికి వచ్చేసాము. తనైతే చెప్పాడు ఓకే పాసిబుల్ అవుతుంది, అనార్కలి అండ్ షార్ట్ కుర్తీ 2 పాసిబుల్ అవుతుంది. అండ్ షార్ట్ కుర్తీ కూడా నాకు మరీ లెంత్ ఎక్కువ లేకుండా ప్రాపర్గా మీడియం సైజ్లో అలా కావాలని అన్నాను. అండ్ అనార్కలికి కట్ రాకుండా మంచిగా ఫ్లేర్ వచ్చి అలా పెట్టమని చెప్పాను నేను. సో నా రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను అంతా క్లియర్గా చెప్పేశాను. సో ఇంకా టైలర్ అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ టైం తీసుకున్నారు. 2 వీక్స్ కాదు, ఇనీషియల్లీ 2 వీక్స్ తీసుకున్నారు. కానీ టైలర్స్ గురించి తెలిసిందే కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 వీక్స్ అయినా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో నాకేంటంటే అనార్కలి ప్లస్ షార్ట్ కుర్తీ ఈ రెండింటికి కలిసి నాకు తను 1600 ఏదో ఛార్జ్ చేశారు. ఐ జెన్యున్లీ డోంట్ నో ఇది ఎక్కువనా లేదంటే తక్కువనా అని. ప్లీజ్ టు కమెంట్ బిలో ఒకవేళ మీకు తెలిస్తే. సో ఫైనల్లీ 3-4 వీక్స్ తర్వాత మేము వెళ్ళాము. నాకైతే చూడగానే నచ్చింది. అంటే నేను ఎలా అయితే అనుకున్నానో మరీ ఇలా ప్లేట్స్ లేకుండా అనార్కలి ఎలా వస్తుందో అని నేను చాలా భయపడ్డాను. షార్ట్ కుర్తీ కూడా ఇలా నెక్ దగ్గర నేను ఒక డిజైన్ చెప్పాను, అది బాగా వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను. బట్ చూడడానికైతే లిటరలీ నాకు నచ్చింది. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. అనార్కలికి కూడా ప్లేట్స్ కనిపించకుండా, అంటే ఉన్నట్టు ప్లేట్స్, కానీ ఫ్లేర్ మాత్రం ప్రాపర్గా పెద్దగా వచ్చేలాగా నేను అన్నాను. సో నేను అనుకున్నట్టే ప్రాపర్గా అలానే కుట్టారు. బట్ వీ నెవర్ నో కదా, వేసుకొని చూస్తేనే మనకు ఆ ఎగ్జాక్ట్ ఫిట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బట్ యా, దీస్ ఆర్ ద 2 అవుట్ఫిట్స్ దట్ ఐ క్రియేటెడ్ ఫ్రమ్ 1 శారీ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూద్దాం అసలు ఇది వేసుకొని ఎలా ఉంటుందో. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. నేనైతే సూపర్ హ్యాపీ. నేను అనుకున్నట్టే ఫ్లేర్ అయితే మరీ పెద్దగా కాకుండా, అలా అని చెప్పి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్లో, అంటే కంఫర్టబుల్ ఫ్లేర్, అంటే మరీ వేసుకోగానే హెవీగా అలా అనిపించొద్దు కదా. సో మీడియం సైజ్లో కంఫర్టబుల్గా, ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి అది చాలా బాడీకి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ షార్ట్ కుర్తీ కూడా నేను అనుకున్న దానికంటే కొంచెం షార్ట్గానే వచ్చింది. బట్ అసలు నేను వీనెక్ అని చెప్పాను, ఎలా వస్తుందో ఏదో అని చాలా భయపడ్డాను. కానీ నో, టైలర్ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. సో నాకైతే భలే నచ్చింది. అండ్ హ్యాండ్స్కి నేను ఇలా బార్డర్ పెట్టించాను. సో దానివల్ల కొంచెం లుక్ అన్నది బాగా వచ్చింది అని అనిపిస్తుంది. సో దిస్ ఇస్ లైక్ అన్ ఇండియన్ ఫ్యూజన్ టైప్లో అనిపిస్తుంది ఆ వైబ్ అంతా. సో ఓవరాల్ చెప్పాలంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.